ఓం శ్రీ మాత్రే నమ. శ్రీదేవి భాగవతం 5వ స్కందము 17వ అధ్యాయము. మహిషాసురుడి కథ. ఎవరా మండోదరి అడిగింది దేవి. ఏ రాజు కుమారుణ్ణి వల్లనందామె. అనంతరం ఎవరిని వరించింది. ఎవరా శరుడు, అతన్ని కట్టుకుని ఏం దుఃఖం అనుభవించిందామె. విను అంటూ అందుకున్నాడు మహిషాసురుడు. భూలోకం మీద సింహళం అని ఒక దేశం ఉంది. విఖ్యాతమైన దేశం అది. దట్టమైన చెట్లతోనూ ధన ధాన్యాలతోనూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. అది చంద్రసేనుడనే రాజు ఆ రాజ్యం పాలిస్తూ ఉండేవాడు. ధర్మాత్ముడతడు, న్యాయమూర్తి, శాంతిమూర్తి, ప్రజాపాలనా తత్పరుడు, సత్యవాది, మృదు స్వభావుడు, సూర్యుడు, నీతి శాస్త్రంలో సముద్రం వంటివాడు, అన్ని ధర్మాలు ఎరిగినవాడు, ధనుర్వేదంలో మహాపండితుడు. అతడి రాణి కూడా ఉత్తమరాలు, రూపవతి, సౌభాగ్యవతి, గుణవతి, ఆచారవతి, పతిభక్త పరాయణ. ఆమె పేరు గుణవతి. మంచి లక్షణాలన్నీ ఆమెలో ఉండేది. ఆమె తొలికాన్పు కూతురిని కంది. చక్కని చుక్క ఆ పిల్ల. కూతురంటే ప్రాణం పెట్టేవాడు చంద్రసేనుడు. అల్లారు ముద్దుగా ఆమెకి మండోదరి అని పేరు పెట్టాడు. శుక్లపక్షం చందమామలాగా దినదినము పెరిగి పెద్దదయ్యింది మండోదరి. 10 ఏళ్ళయ్యేసరికి తగిన వరుడి కోసం విచారిస్తూ వచ్చాడు చంద్రసేనుడు. మద్రదేశంలో నుధన్నుడని ఒక రాజుండేవాడు. అసాధారణ వీరుడతడు. అతడి కుమారుడు కంబుగ్రీవుడు. బుద్ధివంతుడతడు, లోకవిఖ్యాతుడు. కంబుగ్రీవుడు మండోదరికి తగిన వరుడని చంద్రసేనుడితో చెప్పారు బ్రాహ్మణులు. అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయని, విద్యావంతుడని చెప్పారు. రాణి గుణవతితో ఈ ప్రసంగం చెప్పి కంబుగ్రీవుడికి మండోదరినిచ్చి వివాహం చేస్తానన్నాడు చంద్రసేనుడు. కుమార్తెను ఆదరంగా చేరదీసి ఈ మాట చెప్పింది రాణి. అమ్మ మండోదరి, మద్రదేశం రాజకుమారుడు కంబుగ్రీవుడికిచ్చి నిన్ను పెండ్లి చేయాలని చూస్తున్నారు మీ నాన్నగారు. నేను పెండ్లి చేసుకోనమ్మా అంది మండోదరి. భర్త కోసం రవంత ఇష్టం లేదు నాకు. ఎల్లప్పుడూ ఇలాగే కన్యగా ఉండిపోతాను. లోకంలో పరాధీనత కంటే మించిన కష్టం మరొకటి లేదు. కనుక స్వతంత్రాలిగా ఉంటాను. తపస్సు చేస్తాను. స్వతంత్రంగానే ఉంటేనే ముక్తి దొరుకుతుందంటారు పండితులు. భర్త అవసరం లేదు నాకు. వివాహ సమయంలో ఎప్పుడూ భర్తకు లోబడి ఉంటాను అని అగ్నిసాక్షిగా ప్రమాణం చెయ్యాలి. అత్తవారింట అత్తని సేవించాలి. మరుదుల్ని కొలవాలి. మగడి మాట మీద నడుచుకోవాలి. ఎంత దుఃఖమిది! మగడు మరో దాన్ని కట్టుకుంటే ఏరాలు పోరు తప్పదు. మగడి మీద మత్సరం కలుగుతుంది. బతుకంతా జగడాలతో గడుస్తుంది. సుఖం లేదు. ముఖ్యంగా ఆడదానికి సుఖం సున్న. ప్రపంచం కల వంటిది, అసత్యమైంది. లోకంలో ఆడజాతికి స్వాతంత్రం లేదు. అమ్మ, కొన్నాళ్ల క్రింద నేను విన్న విషయం చెబుతాను. ఉత్తానపాద మహారాజు కుమారుడు ఉత్తముడు ఏ పాపము ఎరుగని తన భార్యని అడవిపాలు చేశాడు. పతివ్రత ఆమె, ధర్మపరాయణ. పతి సేవే పరమధర్మమని భావించే ఇల్లాలు అయిన అడవికి తరిమాడు ఉత్తముడు. అతడి పైగా పరమభక్తుడైన ధ్రువుడి తమ్ముడు. అన్ని ధర్మాలు ఎరిగినవాడు. చెప్పవచ్చిందేమిటంటే, అన్ని గుణాలు ఉన్న భర్త ఉండి కూడా అష్ట కష్టాలు పడవలసి వస్తుంది ఆడది. అదృష్టం కాలి మగడు మరణిస్తే తలచిడే ఆడది అనుభవించవలసిన దుఃఖం చెప్పనక్కర్లేదు. బతుకంతా దుఃఖాగ్నిలో గడుస్తుంది. భర్త పరదేశం పోయినా ఇంట ఒంటరి బతుకు దుర్లభమవుతుంది. కామాగ్నిలో కాలవలసి వస్తుంది. భర్త వల్ల ఏ సుఖమో నువ్వు చెప్పు. అంచేత ఆడది పెళ్లి చేసుకోకూడదనే నా మతం. కన్యగానే ఉండిపోవాలి. కూతురు మాటలు విని భర్తతో చెప్పింది గుణవతి. మన మండోదరి బాలబ్రహ్మచారిణిగా ఉంటానంటూ ఉంది. ఆమె కోసం వరుణ్ణి వెదకనవసరం లేదు. సంసారం అంటే విరక్తిగా ఉంది ఆమెకి. వ్రతం పూని తపస్సు చేస్తుంది. పెళ్లిలో ఉన్న దోషాలు ఏకరువు పెట్టింది. ఎవరినీ పెళ్ళాడడం ఇష్టం లేదు ఆమెకి. భార్య మాటలు విన్నాడు చంద్రసేనుడు. చేసేది లేక ఊరుకున్నాడు. ఆ ప్రయత్నమే విరమించుకున్నాడు. కన్నవారింట అల్లారుముద్దుగా పెరుగుతూ వచ్చింది మండోదరి. కొంతకాలం గడిచింది. ఆమెకి యవ్వనంలో మంకురింది. యవ్వనం కామవాంఛ కలగడం సహజము. ఆమె యవ్వనం చూసి చెలికెత్తలు వరుణ్ణి ఎంచుకోమంటూ చెప్పడం మొదలుపెట్టారు. కానీ వారి మాటలు చెవిని పెట్టలేదు. మండోదరి జ్ఞాన వైరాగ్య ప్రసంగాలతో వారిని మందలించింది. ఇలా ఉండగా ఓనాడు
తన పరిచారకులతో సరదాగా ఉపవనంలో విహరిస్తూ ఉంది మండోదరి. ఉపవనంలో రకరకాల పళ్ళ చెట్లు దట్టంగా ఉన్నాయి. వాటిని పెనవేసుకున్న పూలతీగలు విరగబూశాయి. అక్కడే ఆడుతూ పాడుతూ తిరిగింది మండోదరి. పరిగెత్తి పువ్వులు కోసింది. దైవికంగా అదే సమయానికి కోసలరాజు వీరసేనుడు అక్కడికి వచ్చాడు. రథం మీద ఒంటరిగా, కొద్దిమంది సేవకులు మాత్రం వెంట ఉన్నారు. వెనుక దూరంగా అతడి సేనలు వస్తున్నాయి మెల్లగా. మండోదరి పరిచారకులు దూరం నుంచే చూశారు వీరసేనుణ్ణి. పరిగెత్తుకు వచ్చింది మండోదరితో చెప్పారు, మన్మథుడిలా ఉన్నాడు ఎంచక్క. ఎవరో రాజకుమారుడు రథం మీద ఇటే వస్తున్నాడు. సందేహం లేదు, ఎవరో రాజే అతడు. దైవికంగా ఇటు వచ్చాడు. పరిచారకులు చెబుతూనే ఉన్నారు. ఇంతలో వీరసేనుడు దగ్గరికి వచ్చేశాడు. మండోదరిని చూసి ఆశ్చర్యపోయాడు అతడు. ఉన్న పలానా రథం దిగాడు. ఒక పరిచారకుని అడిగారు, ఎవరి చక్కని చుక్క, ఎవరి కూతురు, మీరెవరు అడిగింది పరిచారిక. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏమిటి పని? కోసల అమ్మని ఓ దేశముంది, అద్భుతమైన దేశం అది. ఆ దేశం పాలించే రాజును నేను. నన్ను వీరసేనుడంటారు. నా చతురంగ సేన వెనక వస్తూ ఉంది. దారి తప్పి ఇలా వచ్చేశాను నేను అన్నాడు వీరసేనుడు. ఈమె చంద్రసేన మహారాజు కూతురు మండోదరి ఈమె పేరు. ఈ తోటలో విహరించడానికి వచ్చింది. సైరంధ్రి పరిచారకతో అన్నాడు వీరసేనుడు. నువ్వు చాతుర్యం కలదానివి కనుక మీ రాజకుమారితో చెప్పు. నేను కకుత్స వంశం రాజుని. నన్ను గాంధర్వ వివాహం చేసుకోమని నా రాణి కమ్మను. నేను కూడా ఇంతవరకు వివాహం చేసుకోలేదు. రూపవతి అయిన కులీన కన్య కోసం వెతుకుతున్నాను. ఈమె తటస్థపడింది. గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజు కన్యాదానం చెయ్యని నేను సర్వదా అనుకూలంగా ఉంటాను. వీరసేనుడు మాటలు విని పరిచారక సైరంధ్రి మండోదరి దగ్గరికి వెళ్ళింది. కామశాస్త్రమెరిగిన ఆమె మెల్లమెల్లిగా తియ్యని పలుకులతో మండోదరితో అంది నవ్వుతూ, రాజకుమారి, ఈ వచ్చినాయన సూర్యవంశ మహారాజు. అపర మన్మధుడు, బలవంతుడు, సరిగ్గా నీ ఈడువాడు. నిన్ను చూసి మోహించాడు. మీ తండ్రి గారి నీ పెళ్లి ఈడు చూసి నిట్టూర్పులతో ఊరుకుంటున్నాడు. నీ వైరాగ్యం వల్ల ఎంతో విచారంగా ఉంది అతనికి. ఓనాడు నాతో అనను అన్నారు. సైరంధ్రి, ఎప్పుడూ మా మండోదరిని సేవిస్తూ ఉంటారు కదా మీరు, ఆమెను బోధపరచలేరు అని. కానీ నీ మంకుపట్టి చూసి మాట్లాడలేకుండా ఉన్నాం మేము. పతి సేవని మితించిన పరమకర్మం లేదన్నాడు మనువు. పతిని సేవించిన స్త్రీకి స్వర్గం లభిస్తుంది కనుక మా మాట విను. ఈ వీరసేన మహారాజుని వివాహమాడు. అదేమన్నమాట అంది మండోదరి. నేను వివాహం చేసుకోను. అద్భుతమైన తపస్సు చేస్తాను. వీరసేనుడితో ఈ మాట చెప్పు వెళ్ళు. లజ్జ లేకుండా నా వైపు అలా చూస్తాడేమతడు? వెళ్ళిపోమను. కాదు విను అంటూ ఇంకా ఇలా అంది సైరంధ్రి. మన్మధుణ్ణి గెలవడం సాధ్యం కాని పని. యవ్వనంతో ఉన్న ఆడదాన్ని వెర్రితీస్తాడతడు. నా మాటతో చెయ్యకు. కష్టాల పాలవుతావు, తప్పదు. కానున్నది కాకపోదు అంది మండోదరి. వద్దంటే పెళ్ళేమిటి? నేను చేసుకోను, స్పష్టంగా చెబుతున్నాను. సైరంధ్రి చేసేది లేక వీరసేనుడి దగ్గరికి వెళ్ళి చెప్పింది. మహారాజా, మళ్ళీపో. నీ వంట భర్తని కాదంటూ ఉంది మండోదరి. వీరసేనుడు మనస్సు మార్చుకున్నాడు. కోసల దేశం వెళ్ళిపోయాడు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 17వ అధ్యాయం. 18వ అధ్యాయం మహిషాసురుడి కథ. మండోదరికి ఒక చెల్లెలు కూడా ఉండేది. ఆమె పేరు ఇందుమతి. అపురూపమైన అందకత్తె. ఆమె లక్షణవతి. పెండియుడు వచ్చాక ఆమె కోసం స్వయంవరం చాటించాడు చంద్రసేనుడు. దేశాల రాజులు స్వయంవరం మండపానికి వచ్చారు. బలవంతుడు, అందగాడు, కులీనుడు, శ్రీలవంతుడు ఒక రాజుని భర్తగా వరించింది ఇందుమతి. అదే సమయంలో ధూర్తుడైన ఒక రాజుని చూసి కామాతురాలయ్యింది మండోదరి. అతన్ని మోహించింది. తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది, నాన్నగారు, మద్రదేశం రాజుని చూశాను. వివాహం చేసుకోవాలన్న బుద్ధి పుట్టింది కనుక నా వివాహమును తలపెట్టండి. కూతురు మాటలు విన్నాడు చంద్రసేనుడు. లోపల నవ్వుకున్నాడు. మద్రదేశం రాజుకిచ్చి మండోదరిని పెళ్లి చేశాడు. పెద్ద ఆరణమును ఇచ్చాడు. మద్రదేశం రాజు చారుదేష్టుడు మండోదరిని వివాహమాడి సంతోషంతో కన్యని తీసుకుని స్వదేశానికి వెళ్ళాడు.
భార్యతో ఎంతకాలం భోగాలను అనుభవించాడు. ఒకనాడు చారుదేష్టుడు ఒక పరిచారకతో సంభోగించాడు. సైరంధ్రి అది కనిపెట్టి మందోదరికి చూపింది. భర్తని నానా మాటలు అంది మందోదరి. అప్పటికి ఊరుకున్న తన గుణం తాను మానలేదు చారుదేవుండు. మళ్ళీ ఓ మారు ఒక అందమైన పరిచారకతో అతడు వ్యభిచరించడం చూసింది మందోదరి. ఎంతో దుఃఖించింది. స్వయంవరంలో మొదట చూసినప్పుడు ఇతడు ఇంత శఠురుడని తెలియలేదు. మోహపడి చెడ్డాను. నా కళ్ళలో దుమ్ము కొట్టి అడిగి రాజు. సిగ్గుమాలిన వాడతడు. క్రూరుడు, దుర్మార్గుడు. ఇతడితో ప్రేమగా ఎలా గడుస్తుంది కాలం? ఛీ, ఎందుకు నా బ్రతుకు? చాలు, ఇంకా సంసార సుఖం అక్కర్లేదు. భర్తతో సహవాసం ఇవాళతో సరి. ఏది చెయ్యకూడదనుకున్నానో అదే చేశాను. అందుకే ఈ దుఃఖం అనుభవిస్తున్నాను. కన్నవారింటికి వెళ్ళినా శాంతి దొరకదు నాకు. అక్కడి వాళ్ళు నన్ను హేళన చేసి చంపుతారు. సందేహం లేదు. వైరాగ్యంతో ఇక్కడే మిగిలిన జీవితం వెళ్ళబుచ్చడం మంచిది. ఇలా నిశ్చయించుకుని వైరాగ్యం పూనింది మందోదరి. భర్త భవనం వదిలేసింది. దుఃఖ జీవనం గడపమారంభించింది. కనుక దేవి ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, నా వంటి మంచి భర్తని కాదంటున్న నువ్వు తర్వాత కామార్తురాలివై ఒక మూర్ఖుణ్ణి కట్టుకుని బతికినన్నాళ్ళు బాధపడతావు పశ్చాత్తాపంతో. నువ్వు ఆడదానివి. నీకు హితమైన మాట చెబుతున్నాను, వినుకో. వినకపోతే తరువాత ఎంతో దుఃఖపడతావు. అట్టి వదరకు అంది దేవి. పాతాళానికి వెళ్ళిపో. కాదంటే యుద్ధానికి సిద్ధపడు. నిన్ను నీ వాళ్ళని చంపి సుఖంగా ఇక్కడి నుంచి వెళతాను. సాధుజనుల మీద సంకటం వచ్చి పడినప్పుడల్లా నేను అవతరిస్తూ ఉంటాను. నిజానికి ఆకారమేమీ లేదు నాకు, పుట్టుక కూడా లేదు. అయినా దేవతల రక్షణ కోసం ఆకారంతో అవతరిస్తూ ఉంటాను. నిన్ను వధించమని దేవతలు నన్ను ప్రార్థించారు. నిజం తెలుసుకో. నిన్ను చంపి నిశ్చింతురాలినవుతాను. మళ్ళీ చెప్తున్నాను, పాతాళానికి పారిపో. రాక్షసుల నివాస స్థలం అది. కాకపోతే నాతో యుద్ధం చెయ్యి. పాతాళానికి పోకపోతే నిన్ను చంపేస్తాను. నిజం చెబుతున్నాను. దేవి మాటలు విన్నాడు మహిషాసురుడు. ధనస్సు బాణాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డాడు. దేవి మీద బాణాల వర్షం కురిపించాడు. ఇనుప బాణాలు వేసి దేవి అతడి బాణాలన్నీ కొట్టిపారేసింది. మహిషాసురుడు, మహామాయ ఇద్దరిలో మహాయుద్ధం ఆరంభమైంది. అది చూసి తమ తమ విజయం కాంక్షించి దేవతలు దానవులు జజ్జరిల్లిపోయారు. ఇంతలో దుర్ధరుడని ఒక రాక్షసుడు మహిషాసురుడి సేనలోంచి వచ్చి భగవతిని రెచ్చగొడుతూ దారుణమైన విషబాణాలు ప్రయోగిస్తూ దేవి మీద రువ్వాడు. చర్రుమంది దేవి. గట్టి గట్టి బాణాలతో అతన్ని కొట్టింది. దెబ్బతిని పడిపోయాడు దుర్ధరుడు. మరుక్షణంలో ప్రాణాలను వదిలేశాడు. దుర్ధరుడి చావు చూసి త్రినేత్రుడు ముందుకి దూసుకువచ్చాడు. వస్తూనే 7 బాణాలు దేవి మీదకి రువ్వాడు. అవి తన దాకా రాకుండానే తన బాణాలతో కొట్టి పారేసింది దేవి. ఆ ఊపున త్రిశూలంతో వాణ్ణి ఒక్క పోటు పొడిచిందామె. దెబ్బతో ఠారుమని ఊరుకున్నాడు త్రినేత్రుడు. ఇంతలో అంధకుడు పరిగెత్తుకు వచ్చాడు. ఇనుప గదతో సింహం నెత్తిమీద బాదాడు. ఏగవాలినట్లయినా భావించలేదు సింహం. పైగా అతన్ని చీల్చి తినేసింది. తన సేనాధిపతులు ఒక్కొక్కడు అలాగ చావడం కళ్ళారా చూసి నిచ్చెరిపోయాడు మహిషాసురుడు. చిలికి పట్టేసిన బాణాలు దేవి మీద కురిపించడం ప్రారంభించాడు. వాటినన్నిటినీ ఇట్టే ముక్కలు చేసి కొట్టేసింది దేవి. అంతలో ఊరుకోలేదామె. సింహాన్ని ఉరికించి మహిషాసురుడి ఎదురు రొమ్ము మీద గదతో ఒక్కటి మోదింది. దెబ్బతో మూర్ఛపోయాడతడు. కానీ అంతలోనే తేరుకుని నిలబడ్డాడు. మండిపడుతూ తన గద ఎత్తి సింహం తల మీద కొట్టాడు. దెబ్బని తిరగబడింది సింహం. పంజాతో గట్టి దెబ్బ కొట్టిందతడిని. మనిషి రూపొదిలేసి సింహం రూపం ధరించాడు మహిషాసురుడు. దేవి సింహాన్ని గోళ్లతో రక్కేశాడు. వాడి ఇనుప ములికీ బాణాలు, విషసర్పల్లాంటి బాణాలు సింహం రూపంలో ఉన్న మహిషాసురుని మీద నాటింది దేవి. సింహం రూపు వదిలేశాడు మహిషాసురుడు. పెద్ద మదపుటేనుగు రూపం ధరించాడు. తండంతో పెద్ద కొండ శిఖరం పెరికి దేవి మీద విసిరాడు. బాణం మీద బాణం వేసి అంత శిఖరము గుండపిండి చేసి అట్టహాసం చేసింది దేవి. 8 కాళ్ళు శరభ మృగం రూపం ధరించాడు మహిషాసురుడు. కళ్ళలో నిప్పులు కక్కి కత్తితో శరభ మృగం తల మీద కొట్టింది దేవి. అలా ఘోరంగా జరిగింది యుద్ధం. చప్పున ఏనుగోత రూపం ధరించాడు మహిషాసురుడు. వాడి కొమ్ములతో దేవి మీద తిరగబడ్డాడు. తోక మీదకెత్తి కొమ్ములతో పొడవడం లంకించుకున్నాడు.
తోకతో కొండలు పెరికి కొమ్ముల మీద పట్టుకుని తిప్పి తిప్పి దేవి మీద రువ్వాడు. పదే పదే అఠాసం చేశాడు. ఓ దేవి అరుస్తూ అన్నాడతడు. కొంచెం సేపు రణరంగంలో నిలబడు. అందముందని యవ్వనముందని కళ్ళు కనబడకుండా ఉన్నాయి నీకు. నీ మదమంతా అంతం చేస్తాను. ఏమనుకున్నావు మహిషాసురుడంటే? మదమెక్కి మూర్ఖంగా నాతో యుద్ధానికి పూనుకున్నావు. నీ బలం ఏమాత్రమో నీకు తెలియదు. కొండతో ఢీకొంటున్నావు. నిన్ను చంపేస్తాను. అనంతరం ఆ కపట పండితుల్ని దేవతల్ని అందరినీ చంపేస్తాను. ఆ దేవతలు చేతకాక ఒక ఆడదాన్ని నా మీదకి పంపి దాక్కున్నారు సిగ్గుమాలి. మూర్ఖుడా, గంభీరంగా అంది దేవి. ఊరికే వదరకు జకాలుని రవంత రణభూమిలో నిలబడు. నిన్ను హతమారుస్తాను. దేవతల భయం మాపుతాను. నీచుడా, ఆగు. తీయని మధువు తాగి నీ పని పట్టిస్తాను. మునుల్ని దుఃఖపెట్టే పాపివి నువ్వు. దేవతలకు భయకారుడివి అంటూ కళ్ళ మొయ్యో కోపం తెచ్చుకుందామె. బంగారం గిన్నెతో పదే పదే మద్యపానం చేసింది. తీయని ద్రాక్షరసం సేవించింది. త్రిశూలం సవరించి పట్టుకుంది. మహిషాసురుని మీద విరుచుకుపడింది. దేవతల స్తోత్రం చేశారు. పూలవాన కురిపించారు. దుందుబులు మోగించారు. జై జయధ్వానాలు సాగించారు. ఋషులు, సిద్ధులు, గంధర్వులు, పిశాచులు, నాగులు, చారుణులు, కిన్నెరులు ఉద్వేగంతో ఆకాశం మీద యుద్ధం చూస్తూ నించున్నారు. కపట పండితుడు మహిషాసురుడు రకరకాలుగా మారుతూ మాయలు చూపుతూ మహామాయతో తలపడ్డాడు. దారుణమైన ఆయుధాలు ఆమె మీద ప్రయోగించాడు. పట్టరాని కోపం తెచ్చుకుంది చండిక. ఆమె కళ్ళలో జ్యోతులు వెలిగాయి. త్రిశూలం పూనిపట్టి మహిషాసురుడికి గుండెల్లో పొడిచిందామె. పోటీతో కింద పడిపోయాడు మహిషుడు. ఉత్తర క్షణంలో మూర్చపోయాడు. రవంతులో తేరుకున్నాడు. బలమంతా కూర్చుకుని దేవిని కాళ్లతో తన్నాడు. పదే పదే తంతు విరగబడి నవ్వాడు. ఉన్నట్టుండి భయంకరంగా పెడబొబ్బలు పెట్టాడు. విని భయపడిపోయారు దేవతలు. చప్పున చక్కని చక్రం పట్టుకుంది దేవి. ఊరే మదాంధుడా, చక్రం చూపుతూ అంది జగదాంబ. ఇదిగో ఈ చక్రం చూడు. దీంతో నీ కంఠం నరుకుతాను. కొంతసేపటిలో నువ్వు తిన్నగా యమలోకం చేరుకుంటావు అంటూనే చక్రం ప్రయోగించిందామె. ఉత్తర క్షణంలో మహిషాసురుడి శిరస్సు తెగి కింద పడింది. వానాకాలంలో జేగురు కొండ మీద జేగురు ప్రవాహం ప్రవహించినట్లు అతడి మొండెం నుంచి నెత్తురు ప్రవహించింది వేడివేడిగా. కొండ కూలినట్లు అతడి కబంధం గింజుకుని కింద కూలింది. దేవతలు జై జయధ్వానాలు చేసి ఆకారం గింగురుమనిపించారు. కకాపికలై కాళ్ళకి బుద్ధి చెప్పిన రాక్షసేన మీద పడింది దేవి సింహం. దొరికిన వాడినల్లా కొరికి పారేసింది. చీల్చుకు తినేసింది. చావగా మిగిలిన రాక్షసులు పాతాళానికి పారిపోయారు. మహిషాసురుడు మరణించడంతో దేవతలు, మునులు, మనుషులు, భూమండలం మీద సాధుజనులు అందరూ పరమానందం అనుభవించారు. చండిక రణరంగం నుంచి ఒక చక్కని ప్రదేశానికి వెళ్ళింది. ఆమెని స్తుతి చేస్తూ దేవతలందరూ అక్కడ సమావేశమయ్యారు. శ్రీ దేవీ భాగవతం 5వ స్కందంలో ఇది 18వ అధ్యాయం.